అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొన్నప్పటికీ ఎయిడ్స్ కానీ మరొకటి కానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొంటే ఎయిడ్స్ కానీ మరొకటి కానీ రాకుండా ఉండాలంటే కండోమ్ తప్పనిసరిగా జాగ్రత్తగా జారిపోకుండా వాడాలి. కండోమ్ సరిగ్గా వాడితే 100 రూపాయలు ప్రొటెక్షనే. 100కి 100 రూపాయలు. కండోమ్ జారిపోతే చెప్పలేం, చిరిగిపోతే చెప్పలేం. జారిపోకుండా చిరిగిపోకుండా ఉంటే మాత్రం అంటే జారదు. ఎందుకు వస్తే చక్కగా పైకి సరిగ్గా పూర్తిగా పురుషగా చివరిదాకా పైదాకా బదులుదాకా తొడిగితే ఊరిపోతుంది. ఒకవేళ వీళ్ళు తొడడం చేత కదా, అమ్మాయిని తొడగండి, అమ్మాయి చక్కగా తొడిగి మీరు చూసుకుని పైకి లాగండి, చక్కగా తగ్గదు, ఏం అవ్వదు, చక్కగా అంటిపెట్టుకుంటుంది. అసలు కన్నం తొడిగినట్లే తెలియదు. అంచేది అపరిచితులతో సెక్స్ కన్నం తప్పనిసరిగా వాడి తీరాలి. సరిగ్గా వాడితే మాత్రం జరగదు. ఒకవేళ అపరిచితులు మీరు ఒకవేళ అంగచూషణ చేస్తే కండో పెట్టి చేయండి. ఒకవేళ కొంతమంది లేడీస్ కురుకుతారు, ఆ కురికి అనవసరంగా ఇవ్వకుండా ఉంటుంది. అది తప్పకుండా కండం తొడుక్కోవాలి. కండం తొడితే ఏం లేకుండా వాళ్ళు నోట్లో పెట్టి చీకినా ఇంకోటి చేసినా ఏమీ అవ్వదు. అప్పుడు వాళ్ళకి ఎయిడ్స్ ఉన్నప్పుడు కూడా ఏం రాదు, ఇతరత ఏ జబ్బులున్నా రాదు, అంతకడికి ఏం లేదు. ఇక ఏం లేదు మార్గం, ఒకటి మార్గం కండోమ్. ఒక కన్నం 2 డబర్ కన్నం అంటారు, డబర్ కన్నం వస్తలేదు, ఒక కన్నం సరిగ్గా వాడండి, సరిపోదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.